వస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఎందుకు రాయేష్ అయితే అంజలి కళ్ళు మూసిరని చూస్తారా? అంజలికి అయితే ఒక సర్ప్రైజ్ ఉంది ఫ్రెండ్స్, అందుకే రాయేష్ అయితే కళ్ళు మూసుకుండు. ఒకటైతే తెలుసు, ఒకటైతే తెలియదు ఫ్రెండ్స్ అంజలికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆ సర్ప్రైజ్ ఏందో మీకు చూపిస్తున్నా. ఫస్ట్ నేను చూసిన, అంజలికి అయితే ఇంకా చూపించలేను, ఇప్పుడు మీకు చూపిస్తున్నా. ఏంటిది అనుకున్నా అంజలి? డ్రెస్ చూసినావు కదా? చైన్ ఇచ్చి అంత రేంజ్ లేదు నేను కానీ. సో ఫ్రెండ్స్, అంజలికి అయితే పట్టీలు అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఎన్ని రోజుల నుంచి పట్టీలు లేవు అనేసి అనేది పాత అయితే ఖరాబ్ అయిన ఉండే, ఇక కొత్త అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ అంజలికి అయితే. బానే సో ఫ్రెండ్స్, అంజలికి అయితే మొన్ననే నిన్న నైట్ అయితే తీసుకొని వచ్చినాము పట్టీలు. ఇక ఇప్పుడైతే వాళ్ళ డాడీ చేతితోనైతే పెట్టిస్తా, ఎందుకంటే ఆడపిల్లలకి తండ్రి పెడితే చాలా మంచిది, అందుకనే. ఇంకో సర్ప్రైజ్ చూపిస్తా ఫ్రెండ్స్, ఆగండి. సో ఫ్రెండ్స్, అంజలికి అయితే నేనైతే డ్రెస్ కుట్టినా నిన్న. ఎట్లుందో కామెంట్ చేయండి. ఇట్లా లే క్రాప్ టాప్లు అయితే కుట్టిన ఫ్రెండ్స్. మంచిగా వచ్చిందా ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా అంజలి డ్రెస్ ఎలా వచ్చింది అనేసి అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మా అంజలికి అయితే డ్రెస్ కుట్టిన, ఇంకా పట్టీలు అయితే తీసుకొచ్చిన. ఈ సమ్మర్లో అయితే అంజలికి అయితే సర్ప్రైజ్ అయితే పట్టీల సర్ప్రైజ్, సమ్మర్ హాలిడేస్, ఎందుకంటే మాకు మంచిగా తెచ్చుకుందా అనేసి. వరుణ్ ఇట్లా కొనుక్కుంటు డ్రెస్ పెట్టు. సో ఫ్రెండ్స్, అంజలి కోసం అయితే ఈ డ్రెస్ అయితే కష్టపడి కుట్టిన ఫ్రెండ్స్. ఎట్లా ఉందో ఒక లైక్ అయితే వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చితే చూడండి ఫ్రెండ్స్, నేను పెట్టాలంట. బాగానే అంజలి. మా వరుణ్ గారు ఇట్లనే చూస్తుండు, నాకేం తెలియదు డ్రెస్ ఇప్పించినా డాడీ నీకు ఇట్లా. నీ బర్త్డేకి సైకిల్ తీసుకున్నాక చాలా మంది అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే రీల్ పోస్ట్ చేస్తే అందరు అన్నారు అమ్మాయికి ఏం తీసుకురాలేరే అనేసి. కొన్ని సందర్భాలను బట్టే కదా మనం తీసుకొని వస్తాము. వరుణ్ గారి బర్త్డే అనేసి ఆయనకైతే సైకిల్ ఇప్పించినాం. ఆ టైంలో అంజలిని గిట్లా అడిగినా, నీకు ఇట్లా కావాలా బెట్ట అంటే, వద్దు మమ్మీ నాకు సైకిల్ మీద అంత ఇంట్రెస్ట్ లేదన్నది. సరే అనేసి ఇక ఇప్పుడైతే పట్టీలు తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్. ఇక్కడ బాగున్నాయా? ఆడపిల్లలు ఉంటే మాత్రం బట్టలు కావాలి, పట్టీలు కావాలి, కమ్మలు కావాలి, గాజులు కావాలని ఒక్కటే సతాయిస్తారు ఫ్రెండ్స్. మా అంజలి అయితే మస్తు ఎవరి దగ్గర ఏదో చూసారో నాకు అది కావాలనేసి అయితే మస్తు సతాయిస్తుంది నన్ను అయితే. మా అంజలితో అయితే చాలా ఇదే ఫ్రెండ్స్. కొంచెం అయితే హెల్త్ బాగాలేకుండే, ఇప్పుడైతే మంచి అయిపోయింది ఫ్రెండ్స్. నా పట్టీలు ఎట్లున్నా కామెంట్ చేయండి. మా మమ్మీ డ్రెస్ కుట్టినా ఎట్లుందో కామెంట్ చేయండి. నాకైతే నచ్చింది డ్రెస్. సో ఫ్రెండ్స్, ఇవైతే మదీనాలో మాన్సాకెంబడి వెళ్ళినప్పుడు అయితే ఈ క్లాత్ తీసుకొచ్చిన, అందుకే అప్పటి నుంచి అయితే కుట్టలే. ఇప్పుడైతే గుట్టి పెట్టిన. ఈ ఫ్రాక్ అయితే ఏమన్నా నిన్న షాపింగ్ మాల్కి వెళ్ళినాం ఫ్రెండ్స్. ఆ వీడియో ఇట్లా వీడియో పెడతాం చూడండి. అక్కడ ఒక డ్రెస్ అక్కడ అంజలి కంటే నీదే ఎక్కువ హడావిడి ఉంది రా. వరేది ఏడంది బాగుంది నీ డ్రెస్. ఏడంది ఏ డ్రెస్ లేదా బాగుంది. ఈ 4 బొమ్మలలో నువ్వు కూడా ఒక బొమ్మ అవుతాయి. నిన్ను కూడా మించబెట్టాలా చెప్పు. నాడు మమ్మీ నువ్వు మా అమ్మ తిరుగుతున్నావా? అయిపోయిందా అంజలిది? అంజలికి అయిపోయింది. ఇంట్లో ఒకటి కుట్టినా కదా, అది ఇవి 2 డ్రెస్సులు తీసుకుంది. ఇప్పుడు వరుణ్ గారికి. ఇప్పుడు వరుణ్ గారిక వరుణ్ గారు అక్కడ ఇక్కడ తిరుగుతుండు. ఏది ఏరే సెలెక్షన్ అక్కడ కాదు, ఇక్కడనే సెలెక్షన్ చేస్తా. అక్కడ రాను, ఇక్కడ కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మా వరుణ్ గారు అయితే ఎన్ని రోజుల నుంచో డ్రెస్సెస్ కోసం అయితే వెయిట్ చేస్తుండ్రు. షాపింగ్ ఎప్పుడు పోతాం అని. అంజలి కన్నా ఎక్కువ వీనికే తొందర ఉండే. సో ఫ్రెండ్స్, అంజలి అయితే జీన్స్ మీదకి అయితే టాప్ తీసుకుంది.
ఇక ఒక ఫ్రాక్ అయితే తీసుకుంది. ఇప్పుడైతే ఇంట్లో అయితే నేను కుట్టింది అయితే గాగ్రా టాప్ అయితే ఉన్నది. ఇంకా 3 అయినాయి అంజలికి.